ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కూల్చిన చోటే బాధితులకు స్థలంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇప్పటికీ అర్హులైన బాధితులను గుర్తించిన అధికారులు నేడు పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తం 412 మంది బాధితులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఖమ్మం కలెక్టరేట్ లో బాధితులకు ఇళ్ల పట్టాలను మంత్రులు అందించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల సమక్షంలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇల్లు కూల్చిన చోటే 311 మందికి 75 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు, మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. ఖమ్మంలో భూదాను భూముల బాధితుల ఉద్యమం ఫలించిందని చెప్పుకోవచ్చు. భూదాను భూముల బాధితులకు ప్రభుత్వము ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 311 లబ్ధిదారులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వారికి 75 గజాల చొప్పున కూడా ఇంటి స్థలం పంపిణీ చేస్తా ఉంది. మరొక 101 మంది లబ్ధిదారులకు వాళ్లకు ఇప్పటికే ఇంటి స్థలాలు వేరే చోట ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసింది. ఈ ఇళ్ల పట్టాలను ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సాయంత్రం ఖమ్మం కలెక్టరేట్ లో మంత్రులు ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అయితే ఎక్కడైతే భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చారో అదే స్థలంలో దాదాపు 31 ఎకరాలు భూదాన్ భూమి ఉండగా సుమారు ప్రస్తుతం ఇప్పుడు అందులో 6 ఎకరాల ఇళ్ల భూమిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు లేఅవుట్ చేశారు. 75 గజాల చొప్పున కూడా ఒక్కో లబ్ధిదారుడికి సంబంధించి ఇంటి స్థలాల పట్టాలను ఇవ్వనున్నారు. అందుకు సంబంధించి లబ్ధిదారులకు ఇప్పటికే ఆ స్థలాలకు సంబంధించినటువంటి టోకెన్లను కూడా మంజూరు చేశారు. ఆ టోకెన్ల ప్రకారం సాయంత్రము ఇళ్ల పట్టాలను మంత్రులు లబ్ధిదారులకు అయితే ఇవ్వనున్నారు. మొత్తానికి ఒక 2 వారాల పాటు కూడా భూదాన్ బాధితులు ఖమ్మంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమించారు. తమ సమస్యను పరిష్కరించాలి, తమకు ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణం చేయాలని ఉద్యమించారు. వివిధ పార్టీలు కూడా వారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఎటకేలకు ప్రభుత్వం వారి డిమాండ్ ను అంగీకరించింది. ప్రస్తుతం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం బాధితుల ఉద్యమానికి తలొగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొంతమంది మొత్తం 600 నుంచి 700 కుటుంబాలు భూ బాధితులు ఉన్నట్లు సమాచారం ఉండే. ప్రస్తుతం అధికారులు అయితే 401 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇల్లు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలిన వారికి కూడా ఇదే తరహా కూడా పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు కూల్చిందో అప్పటి నుంచి కూడా బాధితులను గుర్తించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 24 మంది తహసీల్దార్లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించి వాళ్ళు అర్హులా కాదా అంటూ కూడా సర్వే చేయాలంటూ అధికారులు ఆదేశించారు. ఆ క్రమంలోనే ఈ 2 వారాల పాటు కూడా అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందని అటువంటి వారిని అందరినీ కూడా ప్రస్తుతం గుర్తించినట్లు తెలుస్తా ఉంది. వారికి మాత్రమే ఇవాళ ఇళ్ల పట్టాలు అందించనుంది. అయితే మరికొంతమంది బాధితులు కూడా నిన్న టోకెన్లు అందిస్తున్నటువంటి సమయంలో అధికారుల వద్దకు వచ్చి వేడుకున్నారు. తాము కూడా లబ్ధిదారులమే, తమకు కూడా ఇళ్ల పట్టాలు ఇల్లు మంజూరు చేయాలని కోరినప్పటికీ అధికారులు ప్రస్తుతానికి అయితే స్పందించలేదు. ప్రస్తుతం 401 మందికి మాత్రమే ఈ ఇళ్ల పట్టాలు 412 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తానికి ఉద్యమం భూదాన్ బాధితులకు సంబంధించి ఒక ఉద్యమాన్ని అయితే ఉధృతం చేశారు. ఈ ఖమ్మం అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా వెలుగులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు కూడా వారికి మద్దతు పలికాయి. ఇటీవల కాలంలో నిన్న మొన్న కూడా కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా వారి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా బాధితుల తరపున మాట్లాడారు. బీజేపీ తరపున
రామచంద్రరావు కూడా బాధితుల తరపున తన గళాన్ని వినిపించారు. ఇట్లా అనేక మంది పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించడం అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది. ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఉద్యమానికి కొంత తలొగ్గి ప్రస్తుతం పట్టాలైతే పంపిణీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. విచారణ చేసి మీకు అర్హత చేసినప్పుడు ఏం చేసిన వచ్చిన విచారణ ఒక కాగితం రాసి మీ ఫోన్ నంబరు ఆధార్ రేషన్ కార్డు నంబర్ వేసి